వెల్కమ్ టు వెబ్స్ మీడియా. రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలు మంచాల నాగమల్లేశ్వరి, ప్రకాశం జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు సాయి కడప జిల్లా ప్రొద్దుటూరు విచ్చేసి కడప జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు జ్యేష్ఠది భాస్కర్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పూలమాల వేసి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారే కాకుండా ఆయన అనేక కులాల వారికి ఆదర్శనీయంగా ఉన్న మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. అంబేద్కర్ గారి పైన కొందరు విగ్రహాలను ధ్వంసం చేస్తూ దళితులపై దౌర్జన్యం చేస్తూ జరుగుతున్న అక్కడక్కడ అవమానాలను సహించబోము, ఇలా ఎవరైతే చేస్తే నీలిరంగు కండువాలు వారి ఇంటిపై న్యాయ పోరాటం చేస్తాయని హెచ్చరించారు. జై భీమ్ అందరికీ. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలిని. అదేవిధంగా కడప జిల్లా అధ్యక్షులైనటువంటి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ అంబేద్కర్ గారికి పూలమాల వేసి సత్కరించడానికి రావడం జరిగింది. ఏది ఏమైనా కూడా మాల మహానాడు మహిళా అధ్యక్షురాలుగా మాల మహానాడు ఎప్పుడు ఏ సంఘటనలైనా కూడా అంబేద్కర్ గారికి విరుద్ధంగా జరిగినా, అదేవిధంగా దళితుల్ని ఎప్పుడూ లేని విధంగా కొన్ని ప్రాంతాలలో బహిష్కరిస్తున్నటువంటి తీరుని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు అనంటే చాలామందికి ఎస్సీలకో లేకపోతే ఎస్టీలకో చేసినటువంటి దేవుడు అని అనుకుంటున్నారు. ఆయన అన్ని కులాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి, మహోన్నతుడు, రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి మీద ఇవాళ కొన్ని చోట్ల చెప్పులు దండలేస్తున్నారు, ఆయన విగ్రహాలని విరగ్గొడుతున్నారు. ఎంత మదంతో, అధికార మదంతో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సంఘటనని మాల మహానాడు ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కబద్దార్ చెప్తున్నా, అంబేద్కర్ గారి జోలికి వెళ్ళినా, అంబేద్కర్ గారిని అవమానించిన దళితుల్ని బహిష్కరించాలనే ఒక ఆలోచన విధానం మీకు కానీ మీ నియోజకవర్గాలలో కూడా వచ్చిన రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నాం, అన్నీ కలిపితే 1 కోటి మంది దళితులు ఉన్నాం. నీలి రంగులు మీ ఇంట్ల ముందు, మీ నియోజకవర్గాల ముందు ఏల్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే మా సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి అంబేద్కర్ గారికి అవమానం